అందరికీ నమస్కారం. అతిథి దేవో భవ, అభ్యాగత స్వయం విష్ణు అని సంభావించే ఉత్తమ సంస్కారం మన ప్రాచీనులది. దేవతారాధన, పితృతర్పణం, శాస్త్రాధ్యయనం, దేవ పితృ ఋషి రుణాలను తీర్చుకునే సాధనాలు. అతిథి సేవ మనుష్య యజ్ఞం. దీని వలన దేవతలు, పితరులు, ఋషులు సంతోషిస్తారు. వశిష్ఠుడు మొదలైన మహాత్ములు అరణ్యవాసం చేస్తున్న తమ తపోబలంతో చక్రవర్తులకు సైతం వారికి ఉచితమైన మృష్టాన్న భోజనాలను ఏర్పాటు చేసి అతిథి సేవా ధర్మాన్ని చాటి చెప్పారు. ఒక భిల్ల దంపతులు తమ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి రాత్రివేళ అతడికి ఆశ్రయమిచ్చేందుకై తమ చిన్న ఇంటిని ఏర్పాటు చేసి తాము ఆ అడవిలో బయట నిద్రించారు. ఆ సమయంలో రాత్రివేళ అటు వచ్చిన సింహం వారిని చంపి తిని వేసింది. త్యాగపూర్వకంగా అతిథిని దైవంగా భావించి చేసిన ఈ అపూర్వ సేవకు పరమేశ్వరుడు సంతోషించాడు. ఆ బిళ్ళ దంపతులే తరువాతి జన్మలో నలదైమంతులుగా పుట్టి అపూర్వ చక్రవర్తి దంపతులుగా భోగాలను, యశస్సును ఆర్జించారు. వారికి అనుసంధానకర్తగా ఆ శివుడే హంసగా అవతరించాడు. ఇది శివ పురాణ గాథ. ఇక ఒక కపోత దంపతులు తమ గూడు ఉన్న చెట్టును ఆశ్రయించిన బోయవారి కోసం తమని తాము సమర్పించుకుని సద్గతి పొందిన కథను భారతం చెప్తోంది కదా. ఇలా అతిథి సేవా ధర్మములను పురాణ ఇతిహాసాలు చాలా తెలియజేశాయి. అతిథిని దేవునిగా భావించి గౌరవించడం మన సంప్రదాయం. లౌకికమైన ఒక మర్యాదగాను, సాటి మనిషిని మంచి చేసుకునే ఓ ప్రక్రియగాను అతిథి సేవను మనం పరిగణించలేము. అతిథిని దైవంగా భావించి అతిథి తృప్తి చెందితే దేవతలు ఆనందిస్తారనే భావనతో సేవించుకుంటాం. తనంత తానుగా అనుకోకుండా వచ్చిన అతిథితో ఆహ్వానించిన వ్యక్తి కూడా గౌరవనీయుడే. తాను, తన కుటుంబ సభ్యులే కాక అతిథి అభ్యాగతులతో కలిసి భోజనం చేసే ఇల్లే ఇల్లని మన ప్రాచీనుల భావన. అతిథులు రాని ఇల్లు ఇల్లే కాదు, వచ్చిపోయే అతిథులతో ఇల్లు కళకళలాడాలి అని గృహస్థులు ఆనాడు కోరుకునేవారు. అతిథి రాని రోజున భోజనం చేయని వ్రతనిష్ఠులైన గృహస్థులు కూడా ఉండేవారు. ప్రస్తుత కాలంలో కూడా అక్కడక్కడ ఉండి ఉండవచ్చు. ఒకరికి వండి పెట్టడంలో విసుగు, శ్రమ చూపించకుండా గృహస్థులు ఆనందంగా, ఉత్సాహంగా పనిచేసేవారు. శ్రద్ధగా, భక్తిగా అతిథికి భోజనం పెట్టి సేవ చేసే భాగ్యమిచ్చినందుకు అతిథికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి దీవెనలు అందుకున్నది మన దివ్య సంస్కృతి. తమకు తాము కూడా విసుగ్గా వండుకునే ఈ రోజుల్లో అతిథి అభ్యాగతలు రాకుండా ఉంటేనే మేలు అనుకునే దుస్థితి కొంతమందిలో ఉంది. దేవతలకు నివేదించి అతిథులకు ఆరగింపు చేసి తరువాత భుజించడం అనే అందమైన ఆనవాయితీని ఇప్పుడు చాలా వరకు పోగొట్టుకున్నాం. రోజూ కాకుండా తరచూ అతిథి అభాగ్యతలకు భోజనం ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని అలవరుచుకోవడం మన ఇంటికి శ్రేయస్సేమో. అతిథికి నిలువ నీడ, భోజనం, వస్త్రం ఇచ్చి సత్కరించితే భగవంతుని ఆరాధించినట్లే. పూర్వపు రోజుల్లో శుచిని, ఆచారాన్ని పాటించే శ్రోత్రియులు అటువంటి ఆచార సంపన్నుడైన గృహస్థు ఇంటికే వెళ్ళేవారు. ఆ గృహస్థు సంతోషంగా ఆచారశుద్ధి కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు. అలాంటి సంస్కృతి నేడు కనుమరుగవుతోందేమో. అతిథి
అర్ధరాత్రి వచ్చినా విసుక్కోకుండా అన్నం పెట్టే అన్నపూర్ణములు భారతీయ గృహిణులు అని ఆనాటి సాహిత్యం అభివర్ణించింది కదా. కాబట్టి మన ఇంటికి ఎవరైనా అతిథి అభ్యాగతులు వచ్చినట్లయితే వారి సేవ చేసుకుని మనం తరిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.